సో లాస్ట్ వీడియోలో మనం తినే ఫుడ్ని బట్టి కూడా మన ఫ్యాట్ లాస్ జర్నీ అనేది డిపెండ్ అవుతుందని చెప్పాను. మీరు డెఫిసిట్లో ఉన్నా సర్ప్లస్లో ఉన్నా కూడా. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 2 ఫుడ్స్ చెప్తా. 100 grams ఆఫ్ ఎయిర్ ఫ్రైడ్ చికెన్ యాజ్ వెల్ యాజ్ 100 grams ఆఫ్ కలాకండ్. సో ఇవి రెండిట్లో 100 grams. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్యాలరీస్ అండ్ న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఏది బెటర్ ఉంటుంది మనకి? ఎయిర్ ఫ్రైడ్ చికెన్. కరెక్టే కదా? అదే అన్నమాట మ్యాటర్ ఇక్కడ. మనకి ఇక్కడ క్యాలరీ డెఫిసిట్లో ఉన్నామనేది ఒక్కటి మాత్రమే మ్యాటర్ అవుతుంది. బట్ ఆ క్యాలరీస్ని ఎటువంటి ఫుడ్స్ తోటి మన బాడీకి ఫిల్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చికెన్ తింటే మనకి ప్రోటీన్ వస్తుంది, రైట్? ప్రాపర్ ప్రోటీన్ వస్తుంది విచ్ ఈజ్ యూజ్ ఫర్ రికవరీ యాజ్ వెల్ యాజ్ బిల్డింగ్ మజిల్. అదే మీరు కలాకండ్ తిన్నారనుకోండి, హై లెవెల్ ఆఫ్ షుగర్స్ వస్తాయి, ఫ్యాట్స్ వస్తాయి విచ్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూ అని. మీ స్టమక్ ఫుల్ ఉంటుంది బట్ మీ బాడీకి ఎటువంటి యూజ్ ఉండదు. రివర్స్లో ఫ్యాట్ అవుతారు అండ్ వీక్ అవుతారు. సో మనం ఎప్పుడైనా డెఫిసిట్లో ఉన్నప్పుడు మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ గురించి కూడా ఆలోచించుకోవాలి. మీరు సర్ప్లస్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇఫ్ యూ ఈట్ ప్రాబ్లం ఉండదు అవన్నీ. బట్ డెఫిసిట్లో ఉన్నప్పుడు సో మన బాడీకి న్యూట్రిషన్స్ కావాల్సినవి అందవు సమ్టైమ్స్ డెఫిసిట్లో ఉన్నప్పుడు. సో అవిటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి చూసుకోవాలి మనం. సో ఆల్వేస్ ఈట్ high nutritious food when you are in deficit to see proper results, and high protein foods. ఎందుకు హై ప్రోటీన్ ఫుడ్స్ అంటున్నా అంటే మన ఫ్యాట్ లాస్కి చాలా యూజ్ అవుతాయి. ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అయితే ఫాలో బటన్ నొక్కేయండి, లేదంటే స్క్రోల్ చేసేయండి. థ్యాంక్ యూ.